నమస్తే. మొత్తానికి ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పాలిట మరొకసారి యమపాశమై కూర్చుందని చెప్పేసి నిన్న అసెంబ్లీ సాక్షిగా నిరూపితమైంది. ఏదైతే జాబ్ క్యాలెండర్ పేరిట వేసినటువంటి వాళ్ళు నిన్న అసెంబ్లీలో రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పకుండా, లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 40,000 ఉద్యోగాలు వాళ్ళ ఖాతాలో వేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. దీని మీద మొత్తానికి నిన్న నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఉప్పల్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ యూత్ నాయకుల ఆధ్వర్యంలో కూడా ఇంతసేపు ప్రభుత్వానికి నిరసనగా వాళ్ళు ధర్నా చేపట్టడం జరిగింది. దాంతో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసుకొని వచ్చేసి ఈరోజు ఉప్పల్ పిఎస్ పరిధిలో పెట్టారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం, మళ్ళీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టాల్సి వచ్చింది దాని మీద వాళ్ళ స్పందన ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు? నా పేరు ప్రశాంత్ గౌడ్ అన్న. ప్రశాంత్ గౌడ్, ఓకే. ఏం చేసినావు మరి, ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చినావు? మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం చేయాల్సిన సమయం ఏర్పడింది ఇప్పుడు. ఓకే. ఈ కొత్త ఏర్పడిన ఈ 7 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక నయవంచన పాలన లాగా చూసినారా? ఇప్పుడు మీరు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నట్టయితే సిగ్గు శరము అనేది కొంచెం ఉంటే ఒక మహిళని పట్టుకొని ఎంత అగౌరవంగా మాట్లాడినాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినాడు, ఒక బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మాట్లాడు. దీన్ని సమర్థిస్తూ వెనకకెళ్ళి బల్లలు గుద్దుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఒక ప్రజలందరూ కూడా ఓట్లు వేసి మా సమస్యలు తీర్చని బాబు అని చెప్పేసి అసెంబ్లీకి పంపిస్తే అక్కడికి పోయి చిల్లర ప్రవర్తనలు చేసి మహిళలను అసభ్యంగా ప్రవర్తించి ఒక తెలంగాణలో ఉన్న యావత్ మహిళలను కించపరిచే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మొదలెడుతుంది. ఎక్కడ చూసిన దాడులు, విద్యార్థులు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే వాళ్ళపైన పోలీసు లాఠీ చార్జులు. ఒక ఎమ్మెల్యే అంటాడు అసెంబ్లీలో పట్టుకొని తోటి ఎమ్మెల్యేలను మీరు బయట తిరగకుండా హైదరాబాద్లో అడ్డుకుంటామంటారు, తోలు తీస్తా అంటాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు పేగులు మెడల్ వేసుకుంటా అంటాడు. వాళ్ళ పోతరాజు అవుతాడా నాకు అర్థమవుతలేదు, ముఖ్యమంత్రి అయినా అర్థమవుతలేదు మాకు. అంటే ఇప్పుడు అదే అనుకున్నాం మేము, ఇన్విటేషన్ ఒకటి కొట్టించి పోస్టర్ కూడా పెడతాం మేము. పోతరాజు మాకు కావాలని అని పెడతాం రేవంత్ రెడ్డి ముఖం వేసి. ఓకే, రైట్. అదే చూస్తున్నాం మరి మొత్తానికి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈరోజు మళ్ళీ ఒకసారి మోసం జరుగుతూనే ఉంది. దానికి సంబంధించిన నిన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది. బట్ ఎక్కడ చేసినా కూడా వాళ్ళు ఏమో నిమ్మకు నీరెత్తడానికి ఈరోజు సీఎం అమెరికాకి చెక్కేసింది. ఎట్లా మరి మీ సమస్యల పరిష్కారం అయితే అనుకున్నా? ఒకటి ముఖ్యంగా ఇదే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో అదే రాహుల్ గాంధీ ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పలానా తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, పలానా తారీఖు జాబ్లు ఇస్తాం, ఎన్ని నోటిఫికేషన్లు ఎన్ని ఖాళీ ఉన్నాయో కూడా చూపించి మేము ముందర ఒక డిస్ప్లే పెడతాము, దాని ప్రకారం మేము వేస్తామని చెప్పేసి వీళ్ళు రాహుల్ గాంధీ చెప్పిండు. అదే రాహుల్ గాంధీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏర్పడిన తర్వాత ఇవాళ ఏం జరుగుతుంది? జాబ్ క్యాలెండర్ ఏదో తూతు మంత్రంగా అసెంబ్లీలో ఏదో రిలీజ్ చేయాలా, లేకపోతే నిరుద్యోగులు ఉద్యోగం చేస్తారని భయపడి ఉట్టే ఒక డిస్ప్లే ఒక పీడిఎఫ్ ఏదో తీసుకొని వచ్చి చూపిస్తున్నారు. ఇక జాబ్ క్యాలెండర్ రిలీజ్, దాంట్లో ఎప్పుడెప్పుడు జాబ్స్ రిలీజ్ చేస్తారని డేట్లు ఇచ్చిరే తప్ప ఎన్ని ఖాళీలు స్పష్టత లేదు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు దాపెడుతున్నారు? ఇది కదా మాకు కావాల్సింది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు మీరు ఎప్పుడు భర్తీ చేస్తారు, అది కదా మాకు కావాల్సింది. కానీ వీళ్ళు ఏదో తూతూ మంతరంగా ఏదో చూపించి ఓ డిస్ప్లే అసెంబ్లీలో తప్పించుకుందామని ఒక ప్రయత్నం చేస్తారు. దీన్ని మేము పసిగట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి తరఫున, ఒక నిరుద్యోగ విద్యార్థి తరఫున తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ యావత్ తెలంగాణలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాం. ఎందుకు? మాకు జాబ్లు ఇవ్వండి, ఎన్ని ఖాళీ చూపించండి, జాబ్ క్యాలెండర్ మంచిగా విడుదల చేయండి అని చెప్పేసి ఇలా నిరసన చేస్తాం. దీన్ని ఒక రేవంత్ రెడ్డి పోలీసులని ఒక పోలీస్ యూనిఫామ్ ఉన్న గూండాలాగా తయారు చేసి ఒక లాఠీలని ఒక రబ్బర్ బుల్లెట్లను పెట్టుకొని వాళ్ళ మమ్మల్ని అడ్డుకుంటున్నారు, విద్యార్థులను అడ్డుకుంటున్నారు. మీరు చూస్తే చిక్కడపల్లిలో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ విద్యార్థుల పైన దాడులు జరుగుతున్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రశ్నించే దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ మేము ప్రోగ్రామ్ చేస్తే పోలీసు వాళ్ళు ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చి డిస్ట్రిక్ట్ బొమ్మను తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే నిరసన తెలిపే హక్కు మాకు లేదా తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో? రైట్, ఇదే చెప్తున్నా. మరి ప్రజాపాలన అన్నారు, మొత్తము కంచెలు బద్దలు కొట్టినామన్నారు, ఇక స్వేచ్ఛగా ధర్నా చౌక్ ఓపెన్ చేసినా అన్నారు, ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. అన్నీ కూడా అబద్ధాలనే చెప్పేసి నిరూపితం అవుతా ఉన్నాయి. బట్ ఈరోజు ఇంత చేస్తున్న తర్వాత ఈరోజు జీవో 46 నిరుద్యోగుల వాళ్ళ బాధలు అట్లే ఉన్నాయి, ఈ నిరుద్యోగుల బాధలు ఇట్లే ఉన్నాయి. ఇవాళ అసెంబ్లీలో ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళ మీద వెకిలి మాటలు, ప్రజాప్రతినిధుల మీద బెదిరింపులు, లాస్ట్కి ఇవే జరుగుతున్నాయి. రైట్, ఈ మొత్తాన్ని చూసుకుంటే ఏంది మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అన్న ఫస్ట్ మహిళల గురించి మీరు అడిగినారు కాబట్టి నేను చెప్తున్నా. ఇవాళ మన భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో ఒక అక్కని కానీ అమ్మని కానీ ఒక తల్లిలాగా మనం పూజించే సాంప్రదాయం మనది. అట్లాంటి సాంప్రదాయంలో ఒక ముఖ్యమంత్రి, ఒక చెత్త ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఒక మహిళా నాయకురాలు ఒక 5 సార్లు ఎమ్మెల్యే చేసి 3 సార్లు మంత్రి చేసి ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించిన ఒక
అక్కని పట్టుకొని నమ్మితే జూబ్లీ బస్ స్టాండ్ లో మీరు పడతారని చెప్పేసి ఒక నీచపు వ్యాఖ్యలు మాట్లాడతారు అంటే మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అందులో ఉన్న పెద్దలకు కానీ మహిళల పట్ల ఎక్కడ కూడా గౌరవం లేదు, అగౌరవమే తప్ప. అంతేనా?